సిద్దిపేట జిల్లాలో ధర్మారెడ్డిపల్లిలో మహాలయ పిరమిడ్ ట్రస్ట్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో 8వ వార్షికోత్సవ వేడుకలు ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాలరెడ్డి, ధ్యాన మాస్టర్లు, ప్రభుత్వ కమ్యూనిటీ హాస్పిటల్ ఫార్మసిస్ట్, సిద్దిపేట మాస్టర్స్, ధ్యాన సాధకులు, కొమటిబండ గ్రామం విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థల నుండి కార్యకర్తలు, మహిళా విభాగం నుండి ధ్యాన సాధకులు, ఆంజనేయ స్వామి భక్తులు, కమిటీ అధ్యక్షులు దోమగొండ శ్రీనివాస్ మొదలైన వారు పాల్గొని ధ్యానం ద్వారా ఎన్నో రకాల మార్పులు, ముఖ్యంగా మద్యం, మాంసం లాంటి వ్యసనాలు మాని సంతోషంగా, ఆనందంగా ఉంటుందని ప్రతి ఒక్కరి అనుభవాలు వివరించారు. మనం అంత అర్హత లేదనే ఒక ఆలోచనలో ఉండేటోని. ధ్యానం అంటే చాలా ఎన్నో నిబంధనలు ఉండవచ్చు అని అనుకునేటోని. అయితే నేను ఈ పప్పులు మాట్లాడుకుంటాం, అబద్ధాలు ఇవన్నీ ఉంటాయి కదా మనిషిగా అన్నప్పుడు ఒక్కొక్కసారి. సరే ఇవన్నీ వద్దులే అని చెప్పేసి నిష్టగా కరెక్ట్గా చేయాలని ఒక తపనతో అన్నీ మానేసి కంప్లీట్గా లాస్ట్ టైము మా పెద్దనాన్న అనే ఒక ఆయన చనిపోయిన ఆయన తినాలకు లాస్ట్ గట్టిగా తినాలనుకుంది, వద్దు తినొద్దు, గట్టిగా తినాలనుకుంటే సగమే దొరికింది. అయితే సరే ఆయనకి తృప్తి పడ్డా ఎలా నుంచి స్టార్ట్ చేసిన 41 రోజు నిజంగా మీరు ఎవరైనా నమ్ముతున్న అనుభవాలంటే వస్తాయి. కానీ కాదు, ధ్యాన జ్యోతికి ఆహ్వానం. శక్తి పదార్థాన్ని ఈ ధ్యానాన్ని చేయడం అనేది గొప్ప విశేషం. సో 2004 నుంచి నేను 2012 ఇట్లా జరుగుతున్న క్రమంలో మన యొక్క భూపతిరాజ్ సార్ రావడము 2014 సిద్దిపేటకు. తను ఒక నక్సలైట్ ఉద్యమంలో పనిచేస్తూ చిన్నప్పటి నుంచే మనిషి గురించి తన అనుభవాలు షేర్ చేసుకుంటూ పత్రిసార్ తోటి ఆంధ్ర, తెలంగాణ తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సార్ కూడా ఇప్పుడు పిఎంసి ట్రస్టీగా ఇవన్నీ శక్తి స్థల్ ఇవన్నీ బరువు బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న కూడా మహారాష్ట్ర వెళ్ళినట్టు సారు. సో ఈ విధంగా సార్ ఆధ్వర్యంలో కూడా మంచి టీం, మా సిద్దిపేట టీం వర్క్ చేస్తుంది మాస్టర్స్. మళ్ళీ మనకు తెలిసిన విషయమే, ఈ 22 జగిత్యాలలో కూడా ఈ యొక్క శాకాహార ర్యాలీ ఉన్నది, అంతటా అవుతున్నది. కానీ మన గజ్వేల్లో కూడా శాకాహార ర్యాలీ కూడా రావాలని కోరుకుంటున్నాం మాస్టర్స్. అది ఏ ఒక్కరితో కాదు, మీ అందరి ఆలోచనలతోటి, అందరి చేతితోటి వర్క్ ఖచ్చితంగా అవుతుంది, మనం అనుకుంటే అవుతుంది మాస్టర్స్. సో ఈ విధంగా ఈ యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ మనం ఇంకా ముందుకు తీసుకుంటూ ఒక మహాత్ములు చూపించినటువంటి బాటలో మనం అందరం నడవాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మేము ఈ మధ్యనే 20 తారీఖు నాడు ప్రొద్దునే వెళ్ళాము, కరపత్రాలు వంచాము. కొంతమంది మాస్టర్స్ కరపత్రాలు సప్తాహ కొరకు పంచుతున్నారు. అన్న ఈశ్వరనగిన మేము రాజనగిన మొత్తము ఈడ కూడా అటెండ్ కావాలనే ఉద్దేశంతో వచ్చాము మాస్టర్స్. ఈ విధంగా మన సిద్దిపేట అండ్ గజ్వేల్ దగ్గర ఉన్నాయి.